బిగ్ బాస్ సీజన్ 9 ఎనిమిదో వారం నామినేషన్స్ ప్రక్రియ కోసం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ హౌస్‌లోకి వచ్చి ఒక్కొక్కరి తాట తీశారని చెప్పాలి. ఇకపోతే శ్రీజ ప్రోమోలో బాగా హైలైట్‌గా మారింది. తన బెస్ట్ ఫ్రెండ్ కళ్యాణ్‌కి కత్తిపోటు పొడిచి నామినేట్ చేయడంతో క్యూరే ఎందుకు నామినేట్ చేసింది? కట్టప్ప బాహుబలిని పొడిచినట్టు ఇదేం సస్పెన్స్‌రా ప్రోమోలో అనుకుంటున్నారు నిన్న నైట్ నుండి. నిజానికి శ్రీజ కళ్యాణ్‌ని అసలు ఎందుకు పొడిచింది? ఇది గుడ్డా? బ్యాడా? అనే అప్డేట్స్ మనం తెలుసుకుందాము. ఇక 'బిగ్ బాస్' సీజన్ 9 హౌస్‌లో ఒళ్ళంతా కళ్ళు చేసుకొని మిమ్మల్ని చూస్తున్న వాళ్ళు హౌస్‌లోకొస్తున్నారు. అలానే మీకు నామినేషన్ ప్రక్రియ నిర్భయంగా కత్తిపోటు పొడిచి చెప్తారంటూ 'బిగ్ బాస్' అయితే ఎక్స్ కంటెస్టెంట్స్‌ని ఇన్వైట్ చేయడం జరిగింది. ఇక ప్రోమోలోనైతే మనకి నలుగురు కంటెస్టెంట్స్ హౌస్‌లోకి వస్తున్నట్టు చూపించారు. ఇక హరీష్ గారు హౌస్‌లోకి వస్తున్నారనే అప్డేట్ నిన్నటి వరకు ఉంది. నిజానికి హరీష్ గారు అయితే హౌస్‌లోకి రావట్లేదంట. 'బిగ్ బాస్' ఇన్విటేషన్ ఇచ్చినా సరే హరీష్ నేను రాను అని స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా చెప్పారట. ఇక హౌస్‌లోకి శ్రీజ ఎంట్రీ ఇచ్చింది. కళ్యాణ్‌ని కత్తిపోటు పొడిచింది. కానీ ఇది బ్యాడ్ వే కాదు. ఓన్లీ గుడ్ వేలో తనకి చెప్పిందట. గెలవడానికి 100% నీకు ఛాన్స్ ఉందిరా. నువ్వు ఆటను మిస్ అంటే ఏమంటారు తప్పుడు దారిలో అయితే వెళ్ళొద్దు. నువ్వు కరెక్ట్‌గా ఆడు. నువ్వు గెలవడానికి స్కోప్ ఉంది అని తను గెలవడానికి ఒక బెస్ట్ ఫ్రెండ్‌లా సజెషన్ ఇస్తూ నామినేట్ చేసిందట. సో, ఇక్కడ ఎలాంటి నెగటివిటీ అయితే లేదు వాళ్ళిద్దరి మధ్యన. సో, కళ్యాణ్ గెలవాలని కళ్యాణ్‌కి ఓట్లు కూడా వేస్తుందట బయట నుండి శ్రీజ. ఇది అప్డేట్ అనమాట. శ్రీజ ఎందుకు పొడిచింది అని. ఇక హరీష్ గారు రాలేదు. దాంతో పాటుగా సాయి శ్రీనివాస్ ఈ వారం నామినేషన్స్‌లో అయితే లేడు. సాయి శ్రీనివాస్‌కి ఉన్న ఇమ్యూనిటీ పవర్‌నైతే ఈ వారం యూజ్ చేసుకున్నారట. సో, సాయి శ్రీనివాస్ ఆర్ నాట్ ఇన్ ద నామినేషన్. మొత్తం 8 మంది కంటెస్టెంట్స్ అయితే నామినేట్ అయ్యారు ఈ వారం. ఇక శ్రీజాక ఎందుకు పొడిచింది? కట్టప్ప బాహుబలిని పొడిచినట్టు ఏంటి అది అనుకుంటున్నారు. అదంతా ఏం లేదు. దే ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. సో, వాళ్ళిద్దరు బానే ఉన్నారు. మోస్ట్ ఆఫ్ పీపుల్ తనుజని టార్గెట్ చేశారట ఈ వారం. సో, తనుజ ఫుల్ టార్గెట్ అయిందంట. మరోసారి 8వ వారం నామినేషన్స్‌లో కూడా అంటే ఎలిమినేట్ అయ్యి లోపలికొచ్చిన కంటెస్టెంట్స్ తనుజని నామినేట్ చేశారట. అయితే ప్రియా కూడా తనుజని గుడ్ వేలో నామినేట్ చేసిందట. నువ్వు గెలవడానికి స్కోప్ ఉంది అన్నట్టు చెప్తూ, సో, బాగా ఆట ఆడు, ఎక్కువ డైవర్ట్ అవ్వకు, ఎక్కువ దేనిపైన కూడా అరవడము అలా చెయ్యొద్దు. నీ ఆట నువ్వు ఆడు అంటూ ప్రియా తనుజని నామినేట్ చేసిందట. సో, తనుజ కూడా ఈ వారం నామినేషన్స్‌లో ఉంది. మొత్తం 8 మంది కంటెస్టెంట్స్. సో, మిగతా కంటెస్టెంట్స్ కూడా కొంతమంది భరణి గారు లాంటి వాళ్ళు కూడా తనుజని టార్గెట్ చేశారా ఏంటి అనేది ఇప్పటికి క్వెషన్ మార్క్ అనమాట. సో, నిన్న నైట్ స్మాల్ ప్రోమోని రిలీజ్ చేశారు. సో, ఫుల్ ప్రోమో వచ్చే వరకు మనం వెయిట్ చేయాల్సిందే. సో, మీరేమనుకుంటున్నారు భరణి గారి విషయంపై కామెంట్ చేయండి.